ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు వివాహ జన్మదిన వార్షికోత్సవాలు జరుపుకొంచున్న మీ అందరికీ యేసు క్రీస్తు నామమున శుభాభివందనములు తెలియజేస్తూ, దేవుడు రాబోయే కాలమంతా మిమ్మల్ని దీవించాలని నేను ప్రత్యేకముగా ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని దేవుడు జ్ఞాపకములో ఉంచుకుంటాడు. ఎందుకంటే మీరు దేవుని బిడ్డలై ఉన్నారు. పరిశుద్ధ లేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను అన్న వచనము ప్రకారం, ప్రియులారా, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటాడు. ప్రియులారా, ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు అనారోగ్యముతో ఉండి భయపడుచున్నారా? ఈ అనారోగ్యము నా శరీరము లేదా నా కుటుంబాన్ని ప్రభావితము చేస్తుందా? నేను నా జీవితాన్ని కోల్పోతానని భయపడుతున్నారా? ప్రియులారా, ప్రభువా, నా ఉద్యోగం ఏమవుతుందో, నేను నా ఉద్యోగాన్ని కోల్పోతానని భయపడుతున్నాను. రేపటి దినమును ఎదుర్కొనుటకు నేను భయపడుచున్నాను. మేల్కొన్నప్పుడు ఏమి జరుగుతుందోనని నేను భయపడుచున్నాను అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చును. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెనని చెప్పడం ద్వారా మనల్ని ఓదారుస్తుంది. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ మీ భయాల మధ్య ఆయనతో నడవండి. ప్రభువు చేత నడిపించబడటానికి మీరు మీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నప్పుడు, ప్రియులారా, మీ పేరు ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడి ఉన్నదనియు మరియు ప్రభు మిమ్మల్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాడని తెలుసుకొనండి. ఆయన మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనుటే కాకుండా మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనుచున్నందున మీరు చనిపోరు, మీరు నిర్మూలము చేయబడరు అన్న వచనము ప్రకారం, ప్రియులారా, మీ జీవితానికి ఒక శ్రేయస్కరమైన ముగింపు ఉన్నది. అదేమనగా, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు మీ పట్ల ఆయన సమాధానకరమైన ఉద్దేశములను కలిగి ఉన్నాడు కనుకనే ధైర్యంగా ఉండండి. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవెలలో కనబడును గదా అని చెప్పబడినట్లుగానే మీరు కార్చిన కన్నీళ్ళన్నిటినీ ఆయన జ్ఞాపకము చేసుకొని వాటిని లెక్కించి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన యొద్ద నుండి జవాబు, సమాధానం ఈరోజు మీ యొద్దకు దిగి వస్తుంది. ఆయన సమాధానాలేవనగా విడుదల మరియు ఆశీర్వాదాలు. అది మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు ముగింపు. ప్రియులారా, మీరు ప్రార్థించి ఈ వాగ్దానమును పొందుకొనండి. ఎటువంటి కీడు మిమ్మల్ని అధిగమించదు, నీకపాయమేమీయో రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను అన్న వచనముల ప్రకారం దేవుడు మీకు శ్రేయస్కరమైన జీవితమును, సురక్షితమైన మరియు దీర్ఘాయువును కలిగి ఉంటారు. కాబట్టి భయపడవద్దు.
ఈ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అన్న వచనము ప్రకారం ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొని మీకే అపాయము రాకుండా మిమ్మల్ని మరి మీ ప్రాణాన్ని కాపాడి సంరక్షిస్తాడు. అటు రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రేమ నమ్మకమైన మా పరలోకమందున్న ప్రియ పరమ తండ్రి, మీ జీవము కలిగిన పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన దినములన్నీ మమ్మలందరినీ మీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన దినమును బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లించున్నాం. దేవా, నీవు మాకిచ్చిన వాగ్దానమును బట్టి మేము నిన్ను స్తుతించున్నాం. అయా, భయముతో ఉన్న మా హృదయాన్ని శక్తివంతముగాను మరి ధైర్యముగా మార్చుము. దేవా, దీర్ఘాయుష్యుతో నీవు మమ్మల్ని దీవిస్తావని నీవిచ్చిన వాగ్దానానికై నీకు వందనములను చెల్లించున్నాం. దేవా, నీవు మా పట్ల సమాధానకరమైన ఉద్దేశములు కలిగి ఉన్నావని మేము నమ్ముచున్నాం. అయా, మా కన్నీళ్లను నీ కవిలలో కనబడినట్లు చేసినందుకే నీకు వందనములు. ప్రభువా, నీవు మా రక్షకునిగా ఉండి మాకే అపాయము రాకుండా మమ్మల్ని సంరక్షించి కాపాడమని వేడుకొనుచున్నాం. దేవా, ఏ తెగులు మా గుడారము సమీపించకుండా నీ శక్తి కలిగిన రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరచుకొనుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ లోకములో ఎవరు మమ్మల్ని మరచినను నీవు మమ్మల్ని మరవకుండా జ్ఞాపకము చేసుకునే దేవుడవు కనుకనే మా జీవితాలను నీ చేతులకు సమర్పించుకొనుచున్నాం. ప్రభువా, నీ వాగ్దానముపై మేము సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచాం. అయ్యా, మా జీవితంలో మేమెదుర్కొంటున్న సమస్యలకు ముగింపునిచ్చి మమ్మల్ని దీర్ఘాయుష్యుతో నింపమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, కరోనా వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా నా తండ్రి, బిడ్డలందరినీ దినాన జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తం బిడ్డలపై ఉంచి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేసి బిడ్డలందరినీ సురక్షితముగాను సంతోషముగాను వారి ప్రియుల మధ్యకు చేర్చమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పచెపుతా ఉన్నాం. దేవా, ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ మీ పాద సన్నిధిలో మోకరించి వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైనటువంటి సమస్య, అనారోగ్యము, ఆయాసము, ఆందోళన లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు జీవం కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.